This conference will now be recorded. Om Gurubhyo Namaha. Religion and Authority. A conversation between J. Krishnamurti ji and Dr. Alan W. Anderson, 3rd June 2021. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కాన్వర్సేషన్ ఇది. Anderson అంటున్నారు, Mr. Krishnamurti, we were talking last time together about death in the context of living and love. కృష్ణమూర్తి గారు జీవించడం ప్రేమ అనే విషయంలో మృత్యు అన్న దాన్ని కూడా నేను చర్చించాను. అంటే మూడు ఒకటే అని అందుకని దాన్ని కూడా మనం చర్చించాం. And as I remember, just as we came to the close of what we were discussing, నాకు గుర్తున్నంత వరకు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే, we thought it would be good to pursue this in terms of a further inquiry into education. దీన్ని కొంచెం లోపలికి ఎంక్వైరీ అంటే అలా ప్రశ్నించడం వల్ల, దాంట్లోకి ఎడ్యుకేషన్ అనే దాంట్లో ప్రశ్నించడం వల్ల మనం ఈసారి ఇంకొంచెం బాగా దాన్ని నేర్చుకోగలం. అంటే విద్యా విధానం, విద్య అన్న విషయంలోకి. లక్ష్మి ఒక్క నిమిషం, కదిలిపోయింది ఒక్క నిమిషం. జస్ట్ మినిట్ నా, ఒక్క నిమిషం, కదిలిపోయింది PDF. What really goes on between teacher and student when they begin looking together? వాళ్ళిద్దరూ కలిసి చూస్తున్నప్పుడు ఒక టీచర్ కి స్టూడెంట్ కి మధ్యలో ఏం జరుగుతుంది? And what are the traps that immediately appear and shock? వాట్ ఆర్ ద ట్రాప్స్ అంటే ఏ వలలో మనం చిక్కుకుంటాం, ఏమో మనకి ఇమ్మీడియట్ గా కనిపిస్తాయి, దేంట్లో చిక్కుకుంటాయి. You mentioned the terror of death. డెత్ అంటే భయం వేస్తాం, మృత్యు అంటే ఉన్న భయాన్ని సూచించారు. Not simply externally, but internally in relation to thought. బాహ్యంగా కానీ అంతర్గతంగా ఆలోచనకు సంబంధించి చూశారు. And it seemed to me perhaps it would be splendid thing if we just continued that and went deeper into it. తర్వాత ఏంటి? It seemed to me perhaps it would be a splendid thing. చాలా అద్భుతమైన విషయంగా నాకు కనిపిస్తుంది. If we just continued that and went deeper into it. ఇంకా లోపలికి వెళ్ళి దాన్ని కంటిన్యూ చేస్తే ఇది ఒక అద్భుతమైన విషయంగా నాకు కనిపిస్తుంది. Krishnamurti ji, sir, I would like to ask, why are we educated at all? నేను అడగలుగుతున్నాను, అసలు మనం ఎందుకు ఎడ్యుకేట్ అవుతున్నాం, ఇంకా ఎందుకు నేర్చుకోవాలి? What is the meaning of this education that people receive? ఇప్పుడు ప్రజలు పొందుతున్నటువంటి ఈ విద్య యొక్క అర్థం. Apparently, they don't understand a thing of life. వాళ్ళు అసలు జీవితం అంటే ఏమిటో
అర్థం చేసుకోవట్లేదు. They don't understand fear, pleasure, వాళ్ళు భయం, సంతోషం ఇవన్నీ కూడా అర్థం చేసుకోవట్లేదు. the whole thing that we have discussed మనం అంతా చర్చించుకునే విషయం అంతటి and the ultimate fear of death and terror of not being. నాట్ బీయింగ్ వినిపించిందా? నాట్ బీయింగ్. బీయింగ్ అంటే బీయింగ్, బిఈఐఎన్. అది క్రిస్టఫా అక్కడే. అల్టిమేట్ ఫియర్ ఆఫ్ డెత్ అండ్ ultimate fear of death and terror of not being. అది అంటే అక్కడ నాట్ బీయింగ్ అంటే అందులో ఉండకపోవడం. డెత్ అండ్ టెర్రర్ ఆఫ్ నాట్ బీయింగ్ అంటే మన బీయింగ్ లో ఉండకపోవడం యొక్క అల్టిమేట్ ఫియర్ ఆఫ్ డెత్ అంటే మృత్యు అంటే భయం. and terror of not being, existing. ఉండవేమో అదే అది ఇంకా మనం ఉండవేమో భయం. Is it that is it that we have become so utterly materialistic that మనం కేవలంగా అంటే విషయాలతోటి ముడిపట్టుకుని అయిపోతున్నాం. అంటే వస్తువే వస్తు సామగ్రి అన్నట్టుగా మనం అయిపోతున్నాం. అలా అయిపోవడం కారణంగా we are only concerned with good jobs, money, pleasure. అది మనమేమో కేవలంగా మంచి ఉద్యోగాలు, డబ్బు, సంతోషాలు ఇవే చూస్తున్నాం. ఎందుకంటే మెటీరియలిస్టిక్ గా అయిపోయాం కనుక వాటినే పట్టించుకుంటున్నాం. ఇంకొంచెం అధికంగా వెళ్ళట్లేదు. And superficial amusements, entertainments. సూపర్ఫిషియల్ అంటే పైన ఉన్నటువంటి వినోదాలు అంటే పైవే మనకు సంతోషాన్ని ఇచ్చేవన్నిటిని పట్టుకుంటున్నాం. డీపర్ గా సంతోషం ఇచ్చేవి పట్టుకోం. Is it that our whole nature and structure has become so utterly meaningless? అది అంటే మన యొక్క స్వభావం, మన యొక్క విధానం అంటే స్ట్రక్చర్ కూడా అంత అర్ధరహితంగా అయిపోయిందనా అలాంటి సర్ఫేస్ లెవెల్గా పట్టుకుంటున్నాం. అంటే ఎవరు మాట్లాడినా లోతులకు మాట్లాడరు, అది పైవే పట్టుకుంటున్నారు. And when we are educated for that, and to suddenly face something real is terrifying. అక్కడ కాదు మరి ఒక సెంటెన్స్, మనం వాటికే ఎడ్యుకేటెడ్ ఫర్ దట్ అంటే ఇలాంటి వాటికి మనం విద్య నేర్చుకుంటున్నాం ఇలా పైన ఉండడానికి. And to suddenly face something real is terrifying. అదేనా మనం నిజమైన దాన్ని ఫేస్ చేయాలంటే మనకి భయంకరంగా ఉంటుంది. అంటే సడన్ రియల్ ఫేస్ చేయడం అంటే భయంగా ఉంటుంది. ఎందుకంటే పైనే మనం ఆలోచిస్తున్నాం, పై సంతోషాలుగా తీసుకుంటున్నాం. అందుకని జీవితంలో ఏదైనా రియల్ గా సడన్ గా ఫేస్ చేయాలంటే మనం భయపడిపోతున్నాం. అంటే ఇంత ఎడ్యుకేటెడ్ కూడా అక్కడ భయమే మిగులుతుంది. As we were saying yesterday, నిన్న మనం అనుకుంటున్నాం we are not educated to look at ourselves. మనం మన్ని తీసుకోవడానికి తగిన విద్య అన్నది నేర్చుకోవట్లేదు. We are not educated
to understand the whole business of living. మనం మొత్తం జీవితం ఏంటి అని తెలుసుకోవడానికి మాత్రం మనం ఏమి చదువుకోవట్లేదు. అంటే జీవితాన్ని అర్థం చేసుకునే చదువులు మనం చదువుకోవట్లేదు. We are not educated to look and see what happens if we face death. అది ఒకవేళ మనం మృత్యువుని కానీ ఎదుర్కొంటే ఏం జరుగుతుంది అనేది మనం ఎప్పుడు కూడా చదువుకోవట్లేదు. So I was wondering as we came along this morning, ఎందుకని నేను ఇలా ఆలోచిస్తున్నాను ఇవాళ మార్నింగ్ మనం వచ్చినప్పుడు religion which we were going to discuss anyhow, మనం రిలీజన్ అంటే మతం డిస్కస్ చేయబోయేది చర్చించుకోబోయే మతం అన్నది has become merely not only a divisive process, ఇది కేవలంగా మనుషుల్ని విడగొట్టే పద్ధతి కాదు సరికదా రిలీజన్ అన్నది మతం అన్నది, but also utterly meaningless. అర్థరహితంగా కూడా అంటే అర్థమేమి లేకుండా ఉన్నది ఈ మతం అన్నది. అంటే మనుషుల్ని విడగొట్టడమే కాదు, నా రిలీజన్ నాకు చెందాలి, అంతేకాకుండా అర్థరహితంగా ఉందని నాకు అనిపిస్తుంది. Maybe 2000 years as Christianity, 2000 క్రిస్టియానిటీ or 3000 5000 as Hinduism, 3000-5000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి Hinduism, అదే హిందూ మతం, Buddhism and so on, బుద్ధిజం కూడా ఇలాంటివి it has lost its substance. అంటే ఇట్ హ్యాస్ లాస్ట్ Substance. అది దాని యొక్క అసలుని వదిలేస్తుంది, దానిలో ఉన్న సారం అంతా అది కోల్పోయింది. And we never inquire into what is religion, మనం ఎప్పుడు కూడా ఎంక్వైరీ చెయ్యం అసలు ఈ రిలీజన్ అంటే ఏంటి, మతం అంటే ఏంటి అని. what is education, what is living, విద్య అంటే ఏంటి, ఈ జీవించే విధానం అంటే ఏంటి, ఇవన్నీ మనం ఇప్పుడు ప్రశ్నించుకోవాలి. what is dying, the whole business of it. మృత్యు అంటే ఏంటి అనే విషయాలు అటువంటివన్నీ కూడా మనం ఇప్పుడు హోల్ బిజినెస్ ఆఫ్ ఇట్ అంటే అందులో ఉన్న ఏ విషయాన్ని కూడా మనం ఇప్పుడు చర్చించుకోవాలి. We never ask what is it all about. ఇదంతా దేనికోసం అనేది కూడా మనం ఇప్పుడు ఆలోచించాలి. And when we do ask, well, we say, అంటే when we do ask, మనం ఇలాగాని ప్రశ్నించుకుంటే we say, well, life has very little meaning. లైఫ్ హ్యాస్ Very little meaning. మనకి ఏమర్థమవుతుంది, జీవించడానికి అసలు ఏమీ అర్థమే లేదు అనిపిస్తుంది. And it has very little meaning, and it has very little meaning as we live it. మనం ఇప్పుడు జీవిస్తున్నాం కదా అర్థరహితంగా, అది మనకు అనిపిస్తుంది. And so we escape into all kinds of
fantastic romantic nonsense అందుకే అద్భుతంగా ఉంది కదా జీవితం. అందుకు మనం ఏం చేస్తాం, ఫెంటాస్టిక్ అద్భుతమైన వాటిలోకి రొమాంటిక్ నాన్సెన్స్ అద్భుతంగా కనిపిస్తే అర్థరహితం. అంటే నాన్సెన్స్ తెలుగులో ఏమంటాం, అదే అర్థరహితమైన పనులన్నీ చేస్తున్నాం. which has no reason, దానికేమో కారణమే ఉండదు, కారణం లేని which we can't discuss or logically enquire, వాటిని మనం డిస్కస్ చేయలేం, లాజిక్ తో దాన్ని ప్రశ్నించుకోలేం. but it is mere escape from this utter emptiness of the life that one leads. మనం ఎంపీనెస్ అంటే ఏమీ లేని తనంలోంచి, శూన్యంలోంచి బయట పడిపోవడానికి ఇవన్నీ మనం మొదలెడతాం. అంటే జీవితం శూన్యంగా ఉంటుంది కనుక మనం ఏం చేస్తాం, టీవీ చూస్తాం. జీవితం శూన్యంగా ఉంటుంది కనుక అర్ధరహితమైన పనులన్నీ చేస్తాం. ఇక్కడ అక్కడ చూసిన అడ్డశూన్యంగా మాట్లాడుతూ ఉంటాం. అది శూన్యంగా ఉంటుంది కనుక కొంతమంది డ్రింక్ చేస్తారు, ఇంకా కొంతమంది వెళ్ళి భజనలు చేస్తారు. అంటే దానిలో ఏదో సంథింగ్ నింపుకోవడానికి. I don't know if you saw the other day, మీరు మనం మాట్లాడుతున్నప్పుడు మీరు చూసారో లేదో, a group of people adoring a human being, ఒక మనుషుల సముదాయం ఒక మనిషిని వాళ్ళు పూజిస్తున్నారు. and they were doing the most fantastic things. మోస్ట్ ఫెంటాస్టిక్ Things, THINGS. అది వాళ్ళు పరమ అద్భుతమైన పనులు చేస్తున్నారు. And that is what they call religion. అదే వాళ్ళు మతం అంటారు. That is what they call God. అదే భగవంతుడు అంటారు. They seem to have lost all reason. దానికి ఆ విచక్షణ జ్ఞానం పూర్తిగా పోయినట్టుంది. Hello? Hello? లక్ష్మి కొంచెం సౌండ్ క్లారిటీ తగ్గింది, ఒక్కసారి మరి చూడు ఎలాగ మైక్ ఎలా అడ్జస్ట్ చేసుకుంటా. మైక్ అడ్జస్ట్ చేసుకోవడం నీ క్వాలిటీ తగ్గితే నువ్వేమిటి చేసుకుంటావు? అంటే ఫోన్ ఎలాగైనా పట్టుకోవడంలో తేడా ఉంటుందా? నువ్వు మధ్య మధ్యలో వెళ్ళిపోవడానికి కారణం నీ పట్టుకోవడంలో తేడా వినండి. నేను పట్టుకోవడమే లేదు, అసలు కొద్దిగా దూరం పెట్టాను. అందుకని ఆలోచించాలంటే ఎవరో నువ్వు బాధ్యత అని ఆలోచిస్తావు కదా. ఆ పట్టుకోవడం ఆలోచించడమే రాంగ్ కదా. They seem to have lost all reason. వాళ్ళు అంత విచక్షణ కోల్పోయినట్టున్నారు. Reason apparently has no meaning anymore either. అక్కడ అసలు ఏ రకమైన విచక్షణ ఉండదు, అర్థం లేని అంటే రీజన్తో ఉంటారు వాళ్ళు. అప్పుడు ఆండర్సన్ గారు అన్నారు, I did see that was actually put on by this station. By this station? By this station, STATION, station. అది ఇప్పుడు మనం పుట్ ఆన్ బై ది స్టేషన్ అంటే ఆ విధంగానే వాళ్ళు నేను చూస్తున్నాను అని అలానే ఉంటున్నారు. ఆండర్సన్ గారు అన్నారు, I did see a documentary. డాక్యుమెంటరీ కూడా చూసాను నేను.
in which the whole meeting operation was being portrayed in which మీ పాయింట్ కూడా మాకు అర్థం కావట్లేదు. ఇన్ విచ్ తర్వాత ఏంటి? ద హోల్ meeting operation మీటింగ్ ఆపరేషన్ was being portrayed between the public and this individual అంటే వాళ్ళిద్దరు కలుస్తారు, ప్రజలు ఈ వ్యక్తి. బిట్వీన్ ద పబ్లిక్ అంటే ప్రజలకి వ్యక్తికి మధ్యలో సమావేశం. అది అది this individual in this young 15-year-old guru Maharaji 15 ఏళ్ల గురువు అనమాట. it was extraordinary చాలా అద్భుతంగా ఉంటుంది, విచిత్రంగా. Krishnamurti ji disgusting చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. డిస్గస్టింగ్ ఇంట్రెస్టింగ్ disgusting అంటే బాగా డిస్గస్టింగ్ అంటే విసిగిదలగా ఉంటుంది కొన్ని విషయాలు. Anderson, it was in many respects revolting అది ఇంకా ఎన్నో విధాలుగా తిరుగుబాటుగా కూడా ఉంది. Krishnamurti ji, and that is what they call religion. అది వాళ్ళు మతం అంటారు. So shall we begin with the religion and go on? రిలిజన్ And go on. అయితే మనం ఇప్పుడు Speak. మతంతో మొదలుపెట్టి ముందుకు వెళ్దామా? Anderson, yes, I think that would be a splendid thing to do. నేను అనుకుంటున్నాను అలా చేస్తే బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. Krishnamurti ji, all right, sir. You know, man has always wanted and tried to find out something. మీరు చూశారు, మనిషి ఎప్పుడు ఏదో ఒకటి కోరుతూ ఏదో ఒకటి కనుక్కోవాలనుకుంటారు. Beyond the everyday living, everyday routine, మన రోజు జీవిత విధానం కంటే, మన రొటీన్ కంటే అతీతంగా ఏదో ఒకటి పొందాలని, ఏదో ఒకటి కనుక్కోవాలని అనుకుంటూ ఉంటాడు మనిషి. everyday pleasures, everyday activity of thought, he wanted something much more. ప్రతిరోజు ఉన్న ఈ సంతోషాలు, ప్రతిరోజు ఉన్నటువంటి ఈ పనులు, వీటికి అతీతంగా ఆయన ఏదో కొంత పొందాలని చూస్తారు. I don't know whether you have been to India. ఇండియా వెళ్ళారు తెలియదు కానీ I do not know if you have been to villages. ఇండియాలో విలేజ్ వినిపించలేదు. మీరు భారతదేశానికి అక్కడ ఉన్నటువంటి గ్రామాలకి వెళ్ళారో లేదో నాకు తెలియదు. They put a little stone under a tree. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఒక చెట్టు కిందని ఒక రాయిని పెట్టేస్తారు. Put some marking on it. దాన్ని మార్క్ పెడతారు గుర్తుగా. The next day they have flowers. మన్నాడు అక్కడేమో పువ్వులు పెడతారు. And of course to the people that are there, it has become divinity. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ అది దైవత్వం అయిపోతుంది. It has become something religious. అది మతపరమైనది కూడా అయిపోతుంది. Same principle is continued in the cathedrals, churches. అదే రకమైనటువంటి ఈ ప్రిన్సిపల్ కూడా చర్చెస్ లో కూడా కంటిన్యూ అవుతుంది. ఏదో పెట్టి దాన్ని వర్క్ చేస్తాం అంటే అది Exactly the same thing
when you have mass and the rituals in India, అలాగే జరుగుతుంది. వెన్ యూ హ్యావ్ మాస్క్ mass, MASS, ఎక్కువ జనంలో and all the rituals in India, జన సమూహంలో ఇంకా ఎన్నెన్నో ఇలాంటి మతపరమైనటువంటి యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఉంటారు భారతదేశంలో. all that it begins there. అంతా అక్కడే మొదలవుతుంది. The desire for a human being to find something, ఒక వ్యక్తి ఏదో ఒకటి కనుక్కోవాలి అనే కోరిక more than what thought has put together. ఆలోచన పెట్టిన వాటికంటే అతీతంగా తెలుసుకోవాలి అని కోరిక, తెలుసుకోవాలి పొందాలి అన్న కోరిక. Not being able to find it, they romanticize it. అది దొరకకపోవడం వల్ల వాళ్ళు రొమాంటిసైజ్ చేస్తారంటే ఊహాల్లో దాన్ని ఊహించుకుంటూ ఉంటారన్నమాట. They create symbols, వాళ్ళు గుర్తింపు సృష్టిస్తారు. or somebody who has got a little bit of this, they worship. ఎవరైతే ఇలాంటివి ఎక్కువగా ఉంటుందో ఇటువంటివన్నీ వాళ్ళు వర్షిప్ చేస్తారు, అంటే అతన్ని కూడా. And round that they do all kinds of rituals. అన్ని సభి కొంచెం ముందుకి. In rituals, Indian puja, you know all that business that goes on. ఇంకా వాళ్ళేమో చూడ ఎన్నో రకాలైనటువంటి కర్మకాండలు భారతదేశంలో పూజ, ఇండియన్ పూజ, భారతదేశ పూజ, ఇంకా అలాంటివి ఎన్నో చేస్తూ ఉంటారు. దాని చెప్పి And that is called religion, అదే మతం అంటారు. which has absolutely nothing to do with behavior, with our daily life. ఇలాంటి మన నిత్య జీవితంలో ఇలాంటి జీవిత విధానం అనేది ఏమీ పనికిరాదు. So seeing all this both in the west and the east, ఇదంతా చూసి వెస్ట్ లో, ఈస్ట్ లో, పశ్చిమంలో, తూర్పు దేశాల్లో కూడా in the world of Islam, in the world of Buddhism, ఇస్లాం యొక్క ప్రపంచంలో తీసుకోండి, అంటే ఇస్లాం మతంలో, బుద్ధిజంలో కానీ it is the same principle going on. అదే పద్ధతి ఉంటుంది అన్ని చోట్ల. Worshipping an image which they have created. ఏమిటా పద్ధతి అంటే వాళ్ళు సృష్టించినటువంటి ఒక చిత్రాన్ని, అంటే ఒక ప్రతిమను, ఒక విగ్రహాన్ని పూజించడం. Whether it is the Buddha, Jesus or Christ, బుద్ధుడు అవనండి, జీసస్ అవనండి, క్రైస్ట్ అవనండి, it is the human mind that has created the image. మానవుడి యొక్క మనస్సే ఈ చిత్రాలన్నిటినీ సృష్టించింది. Anderson, oh yes, certainly. అవునవునండి. Krishnamurti ji, and they worship the image which is their own. వాళ్ళు స్వయంగా సృష్టించుకున్నటువంటి ఆ ఊహాత్మక చిత్రాన్నే వాళ్ళు పూజిస్తూ ఉంటారు. In other words, they are worshipping themselves. ఇంకో రకంగా చెప్పాలంటే వాళ్ళు వాళ్ళనే పూజించుకుంటున్నారు. Anderson ji, and the division, the split grows wider.
వీళ్ళు ఒకటి పూజిస్తే ఇంకోటి పూజిస్తారు, అందుకని డివిజన్ పెరిగిపోతుంది. అంటే భేదభావాలు వాళ్ళ మధ్య అంటే విడగొట్టడాలు ఇవన్నీ ఎక్కువైపోయి, నేను ఒకటి పూజిస్తే నువ్వు ఒకటి పూజిస్తున్నావు అంటే. Krishnamurtiji, wider, full stop. ఇంకా So religion, when one asks what is religion, obviously మతం ఏమిటి అని ఎవరైనా ప్రశ్నిస్తే one must negate in the sense మరి not brutally cut off, understand all this. అంటే ఒక వ్యక్తి ఇదంతా కూడా అంటే నెగేట్ చేస్తే ఇదంతా కాదు అని బ్రూటల్ గా కట్ చేయడమే కాదు, తర్వాత నాట్ బ్రూటల్లీ కట్ ఆఫ్, Understand all this. అది బ్రూటల్ గా అంటే అర్థం చేసుకోకుండా ఇదేం కాదని కట్ చేయడం కాదు, అంతటినీ అర్థం చేసుకోండి అంతే. And so negate all religions. అందుకని అన్ని మతాలను మీరు నెగెక్ట్ చేసింది కాదని, అంటే ఏ మతం కూడా కరెక్ట్ టైంని చూపించలేదు. Negate the religion of India and the multiple gods and goddesses. అది భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతం అంటే మతాన్ని, ఆ తర్వాత అనేకమైనటువంటి దేవతలు, తర్వాత స్త్రీ దేవతలు, వీళ్ళు పూర్తిగా మీరు నెగెక్ట్ చేస్తుంది. అంటే నెగెక్ట్ అంటే కాదని. And here the religion of Christianity, ఇంకా తర్వాత క్రిస్టియానిటీ వస్తే, which is an image which they have created, అక్కడ ఉన్నటువంటి ఏంటంటే వాళ్ళు సృష్టించినటువంటి ఆ ఊహాత్మక చిత్రమే ఉంది. అంటే అసలు ఏ మతాన్ని ఒక్కటిగా అన్ని మతాలని చెప్తున్నారు. క్రిస్టియానిటీలో కూడా ఆ క్రిస్టియన్స్ అందరూ ఊహించినటువంటి ఆ చిత్రమే ఉంది అక్కడ. చిత్రమో ప్రతిమో ఏదో అది which వాళ్ళ is ఊహాత్మక idolatry. 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 అంటే అది వాళ్ళ మూర్తి. ఐడల్ అంటే విగ్రహం. విగ్రహం. విగ్రహారాధన అయ్యో. They might not like to call it idolatry, but it is. ఐడలేటరీ అంటే విగ్రహారాధన. అది విగ్రహారాధన వాళ్ళకి ఇష్టం ఉంటుంది అలా చెప్పడం, కానీ అది విగ్రహారాధనే. It is an idolatry of the mind. అది అంటే మన మనస్సులోనే గుర్తించుకుని దాన్ని పూజిస్తున్నాం అంటే మన మనస్సును పూజించినట్టే లెక్క. The mind has created the ideal. మనసే ఈ ఐడియల్ ఒక ఆదర్శాన్ని సృష్టించింది. And the mind through the hand created the statue. మైండ్ త్రూ ద హ్యాండ్, చేతితోటి మనస్సులో ఉన్నది చేతితోటి ఒక విగ్రహాన్ని తయారు చేస్తున్నాం. మనస్సులో ఉన్న రూపాన్ని చెయ్యి చెక్కి ఒక ప్రతిమగా చేస్తుంది. The statue, the cross, and so on and so on. ఒక క్రాస్ అంటే క్రిస్టియన్స్ చేసే క్రాస్ ఆధార్ అలాంటి ఎన్నింటినో అది అంటే క్రాస్ని కానీ మన విగ్రహాలు ఇవన్నీ మనసులో ఊహించుకున్నవే చెయ్యి చెక్కుతోంది అంటున్నారు. So if one really puts all that aside, ఒక వ్యక్తి ఇంటిని పక్కన పెట్టేస్తే నిజంగా the belief, the superstition, ఆ నమ్మకం, వాళ్ళకి ఉన్నటువంటి మూఢాభిప్రాయం, the worship of the person, వ్యక్తి యొక్క పూజ, the worship of an idea and the rituals, ఒక ఐడియాని పూజించడం, తర్వాత కర్మకాండలు, all that
if one can do it, and one must do it to find out. ఇదంతటి ఒక వ్యక్తి తీసుకుంది అంటే ఆయన చూడాలి అందులో ఏమిటి అని చూడాలి. Anderson ji, exactly. There is a point of terror here. ఇక్కడ ఒక రకంగా భయంకరమైన విషయం ఉంది. That is many faceted, it seems to me. Faceted, FACETED. అంటే ఎన్నో రకాలైనటువంటి యాంగిల్ ఫేసెస్ అంటే ఇటువంటి ఎన్నో రకాలైన కూడా ఇక్కడ మనం చూడొచ్చు, ఎన్నో విధాలుగా. The terror here, that is many faceted, it seems to me, comma, it has many different mirrors. దీనికి ఎన్నో రకాలైన అద్దాలు ఉన్నాయి, అంటే ఒక్కొక్క అద్దంలో రకరకాలుగా కనిపిస్తుంది. That it holds up to one's own dysfunction. డిస్ఫంక్షన్ అంటే వాళ్ళు పని చేయని విధానాలు వాళ్ళు పట్టుకుంటారు. ఇలాంటివన్నీ పట్టుకుంటున్నారు. To reach the place where one is willing to begin at the point, ఎక్కడ మొదలవ్వాలి అనే స్థలానికి మనం వెళ్ళాలి. where he makes this negation in order to find out, ఎక్కడ ఆయన దీన్ని అంటే ఏ పాయింట్ లో ఆయన నెగేషన్ కాదు అని మొదలెట్టాలి. he thinks very often that he is being required to assume something in advance in order to make the negation. He thinks very often that he is being required to assume something ఆలోచించాలంటే దాన్ని ఏమిటి ఎక్స్యూమ్ చేసుకోవాలంటే ఏంటి దాన్ని భావిస్తూ ఉండాలి. in order to make the negation. అది ఎక్స్యూమ్ సంథింగ్ అంటే దాన్ని కొంత ఊహించాలి, ఇది కాదు అండాలి, ఉట్టినే కాదు అనలేం కదా. Krishnamurti ji, of course. Anderson ji, therefore he balks at that, BALKS, box అంటే డిక్షనరీ మీనింగ్ లో రాసుంది unwilling to accept. బాగుంది పదం, కొత్త పదం. BAL B for boy, BALK, మన టాక్స్ లాగే బాక్స్. ఓకే. And he won't do it. అది అప్పుడు ఆయన దాన్ని అంగీకరించడానికి ఇష్టం ఉండకుండా ఆయన చేయడం మానేస్తారు. Krishnamurti ji, no, because sir, the brain needs security. అప్పుడు వదిలేరు, ఎందుకంటే ఆ బుర్రకి కొంత భద్రత కావాలి మన బ్రెయిన్కి. Otherwise it can't function. ఆ సెక్యూరిటీ దగ్గర ఇది పనిచేయదు. Anderson ji, that is right. అవునది నిజమే. Krishnamurti ji, so it finds security in a belief, in an image. అందుకని అది భద్రతని ఒక నమ్మకంలో, విశ్వాసంలో భద్రతను పొందుతుంది. అలాగే
ఒక ఇమేజ్ అంటే ఈ విగ్రహం కానీ ఊహలో మనం చిత్రించుకున్న చిత్రాల్లో క్రీస్తనో కృష్ణుడనో ఏదో ఒక రూపాన్ని బాబా అనో పెట్టుకుని అందులో భద్రత పొందుతుంది మనసు. In rituals, in the propaganda of 2000 or 5000 years. రిచువల్స్ లో కానీ 2000 నుంచి 5000 సంవత్సరాల నుంచి ప్రచారంలో ఉన్నటువంటి ఆ రిచువల్స్ అంటే కర్మకాండలు, వాటిల్లోని ఆ మనస్సు భద్రతని పొందుతుంది. ఇవాళ సత్యనారాయణ వ్రతం చేసేసాం, అబ్బా మాకు ఎంతో శుభం అయిపోతుంది. మా ఇంట్లో ఇలాంటి ఒక హోమం చేసేసాం, మాకేమో హాయిగా ఉంటాయి అని అలాంటి భద్రతలు. మేమేమో ఇవాళ కృష్ణుని రాముని పూజ చేసేసాం, భద్రత. అలాగే క్రిస్టియన్స్ ఏమో క్రీస్తుని. ఇలాగా మనసు ఒక బ్రెయిన్ భద్రతను కోరుతుంది, ఆ భద్రతలో పొందుతుంది. ఎవరు భద్రత పొందుతున్నారంటే బ్రెయిన్ అంటే మన మేధస్సే భద్రత పొందుతుంది, అది మనం గమనించాలి. ఒకసారి మనం అంగీకరించడానికి ఇష్టపడం, కానీ మొదట్లో కష్టంగానే ఉంటుంది. చాలా మంది బాబా భక్తులు, చాలా మంది రాముడి భక్తులు, అలాగే ఇంకో భక్తులు, అలా బుద్ధుడి భక్తులు కూడా ఏమిటి అంటే అలాగే ఇంకో యుగంలో మహావీరుడు వాళ్ళు ఏంటంటే భద్రత కోసం చేస్తున్నారు. అందులో మాకేమో పర్వాలేదు, వాళ్ళు తీసుకుంటారు. అది ఆ భావనే భద్రత. ఇవన్నీ మనం అర్చించడంలో భద్రత కోసం చేస్తున్నాం అంటున్నాం. ఒక ఇమేజ్ పెట్టుకుంటాం, ఆ ఇమేజ్ ఏదో XYZ ఏదో అక్కడ మనం గమనిస్తే ఒక భద్రత కావాలి మన బ్రెయిన్స్ అంటున్నారు. అందుకని వాళ్ళు అన్ని తెలిసినా వదిలేరు అంటున్నారు. And there is a sense of safety, comfort, security. సరే, ఒక రకమైన సేఫ్టీ ఉంటుంది, అందులో ఒక రకమైన కంఫర్ట్ అంటే సుఖం ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. ఈ విధంగా వాళ్ళు ఏంటంటే ప్రతి నిమిషం రాముడు ఉన్నాడండి, మమ్మల్ని చూపిస్తాడు, ఎక్కడికి వెళ్ళినా మా రాముడే మమ్మల్ని చూస్తాడు. లేదంటే బాబా గారండి మా ఇంట్లో అయిపోతుంది, నేను లేనప్పుడు కూడా కాపలా కాస్తారండి. వాళ్ళు అలా భద్రత ఫీల్ అవుతారు. అంటే బాబా అంటే ఆ భద్రతలో కంఫర్ట్ ఉంటుంది కదా. సరే, భద్రత ఎందుకని? కంఫర్ట్ ఇవ్వడానికి. వాళ్ళకి ఏమో ఒక రకమైన సుఖం, నాకు సుఖం వచ్చేస్తారు. ఆ సుఖం అనేది ఫీల్ ఎవరు అంటే భద్రతలో సుఖం ఉంది, ఆయన అన్ని సూచిస్తున్నారు అంటే వీళ్ళు మనసు కంఫర్ట్ ఫీల్ అయిపోతుంది. Somebody is looking after you. అదే ఎవరో ఒకరు నన్ను జాగ్రత్తగా కాపాడుకుంటున్నారండి, నా బాధ్యతకు ఆయన కాపాడిస్తున్నాడు, ఆయన చూసుకుంటాడు. The image of somebody greater than me who is looking after me. నా ఊహాత్మక చిత్రంలో నాకంటే గొప్పవాడు కదా భగవంతుడు, ఆయనే నిన్ను కాపాడుతున్నాడు అని ఊహాత్మక చిత్రం. Inwardly he is responsible, all that. అంతర్గతంగా ప్రతిదానికి ఆయన బాధ్యుడు, ప్రతిదీ బాధ్యుడు ఆయన. When you are asking a human being to negate all that, ఒక మనిషిని అదంతా నువ్వు వదిలే అని ఎవరినైనా మనం అడిగితే he is faced with an immense sense of danger. చాలా అపాయంలో వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. An immense sense, he becomes panicked. అంటే ఇమ్మెన్స్ అంటే చాలా అధికంగా ఆయన ఏమిటైపోతాడు, భయం కూడా పొందుతాడు, డేంజర్లోకి వెళ్ళిపోయి అనుకుంటాడు. ఇవన్నీ వదిలి అంటే అదేంటి బాబా గారు లేకపోతే నేను జీవించగలనా, ఎంత భయం, ఎలా ఎదుర్కొంటాను అని అలా అన్నారు. అంటే బాబా గారు ఎదుర్కొన్నవారు. లేకపోతే ఆ అమ్మవారు లేకపోతే నేను జీవిస్తానా, అమ్మవారు నేను చూసుకోండి అంతా భయం అని ఒక డేంజర్లో వెళ్ళిపోయినట్టు ఫీల్ అవుతారు. So to see all that, to see the absurdity of all the present religions, ఇవన్నీ మనం చూస్తాం.
to see the absurdity of all the present religions, అది ఇప్పుడు ఉన్నటువంటి మతాల్లో ఉన్నటువంటి అర్ధరహితమైనవి అన్ని చూస్తే the utter meaninglessness of it all, ఇంట్లో ఉన్న అర్ధరహితమైన విషయాలు, అబ్జర్విటీ అంటే అది అలాంటిది అవన్నీ మనం చూస్తే and to face being totally insecure, మనకు అసలు భద్రత లేదు అనే దాన్ని మనం ఫేస్ చేయగలిగితే and not be frightened, భయం లేకుండా, నాట్ డీలింగ్ అయితే భయం లేకుండా ఇదంతా మనం ఫేస్ చేయగలిగితే అసలు ఎవరికి ఎంత భద్రత లేదు, అది అందరికీ తెలియదు, వాళ్ళ ఊహల్లోనే ఉంది. Anderson ji, I sense a trick that one can play on himself right here. ఒక వ్యక్తి తన మీద ఒక ట్రిక్ ప్లే చేసుకోవచ్చు నాకు అనిపిస్తుంది ఇక్కడ. Again, I am very grateful to you that we are exploring together నేను చాలా కృతజ్ఞులై ఉంటున్నాను, మన ఇద్దరం కలిసి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, అన్వేషిస్తున్నాం pathology in its various facets. అది అన్ని దశలలో ఉన్నటువంటి జబ్బులన్నీ మనం తీసుకున్నాం. One can begin with the notion that ఒక ఉద్దేశంతో ఒక మనిషి మొదలు పెట్టచ్చు, that he is going to make this negation, అది ఏంటంటే ఆయన ఇదంతా నేను కాదంటాను, in order to attain to something better. ఎందుకు నేను ఇదంతా కాదంటానంటే ఇంతకంటే ఉన్నతమైనది నేను పొందడానికి అనే ఉద్దేశంతో మొదలు పెట్టచ్చు. Krishnamurti ji, oh no, that is not negation. అది నెగేషన్ కాదంటున్నారు. Anderson ji, and that is not negation at all. అది నెగేషన్ కాదని ఆయన వస్తున్నారు, కాదనడం వల్ల కాదు అంటే ఇంకోటి ఏదో వస్తుంది గొప్పది అని చెప్పడం నెగేషన్ కాదు. Krishnamurti ji, no, negation is to deny what is false. కృష్ణమూర్తి గారు ఏమంటున్నారంటే నెగేషన్ అంటే ఏది అసత్యమో దాన్ని తిరస్కరించడం, Not knowing what is truth. సత్యం ఏదో తెలియకపోయినా అసత్యాన్ని తిరస్కరించడం. To see the false in the false. అసత్యం అసత్యంగా చూడడం, And to see the truth in the false. అలాగే అసత్యంలో ఉన్న సత్యాన్ని చూడడం. And it is the truth that denies the false. సత్యంతోటే మనం ఆ అసత్యాన్ని డినై చేయాలి. You don't deny the false, but you see what is false. మీరు దాన్ని డినై చేయట్లేదు కానీ అందులో ఉన్న ఫాల్స్ ఏమిటో చూస్తున్నారు. And the very seeing of what is false is the truth. మీరు ఎప్పుడైతే అదంతా ఫాల్స్ అని చూసారో అప్పుడు సత్యం ఒకటి మీకు వచ్చేస్తుంది. లక్ష్మి ఇక్కడ ఆపుతాం, 7:25 అయింది. అందరికీ అర్థమవుతుంది పాయింట్. నేను చెప్తున్నా ఇంకా బోధపరచాలా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అన్ని మతాల వాళ్ళు మతాన్నే రెఫ్యూజ్ చేశారు. ఎందుకంటే ఏదో ఒక ఊహాత్మక చిత్రం మనిషి చేత క్రియేట్ అవుతుంది, మనమే క్రియేట్ చేసుకుంటాం, ఊహించుకుని సృష్టించుకుంటాం, లేదా అంటే ఒక రాయి పెట్టుకుంటాం. అదే భగవంతుడు అంటారు. దానికి మన్నాడు ఇవాళ రాయి పెట్టి దాని మీద ఒక బొట్టు పెట్టి రేపేమో పువ్వులు పెట్టి లేదా ఇవాళ రాయి విగ్రహం ఏదైనా అన్ని మతాల వాళ్ళు ఇదే పని చేస్తున్నారు.
దానికోసం ఏవేవో రిచువల్స్ అంటే చాంటింగ్లు అంటే ఏవేవో చదువుతారు మంత్రాలు అవి లేదా ఏవో కర్మకాండలు చేస్తారు. ఇదే అనాదిగా మతం అంటే. అయితే వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారంటే అందులోనికి వాళ్ళు భద్రత పొందుతున్నారు. అది ఆ రాయో ఆ విగ్రహం వాళ్ళకేమో అన్నిటిలోంచి రక్షించేస్తుంది అని ఒక భద్రత బ్రెయిన్ పొందుతూ ఉంటుంది. మన బుర్ర అంటే మన మనసులో ఆ భద్రత పొందుతాం. అందులో ఎంతో సౌఖ్యం పొందుతున్నాం. నిజంగా చెప్పాలంటే మనకి తీసుకోవడానికి భయం కానీ దానికోసమే ఇవన్నీ చేస్తున్నాం. సత్యం ఒప్పుకోవడానికి మనకి ఇష్టం ఉండదు. అదే అతను చెప్పారు, డేంజర్ గా అనిపిస్తుంది. అవన్నీ ఏమీ లేవు సుమా నువ్వు పెట్టుకున్నవే అని చూపిస్తే ఏమో అపాయం అనిపిస్తుంది, భయపడిపోతారు. అది జాగ్రత్తగా గమనించాలంటున్నారు. మన విద్యా విధానాల్లో ఇవేవి నేర్పట్లేదు. మనం ఎలా జీవించాలో నేర్పట్లేదు. మనం ఈ మతాన్ని దేన్ని మతం అంటున్నాం? ఒకరు పెట్టుకున్న విగ్రహానికి మరొకరు పెట్టుకున్న విగ్రహానికి తేడాలు ఉంటాయి. ఈ వీళ్ళ రిచువల్కి అంటే వాళ్ళ కర్మకాండాలకి తేడాలు ఉంటాయి. దాంతో వాళ్ళు భేదభావాలు, తర్వాత పరావిర్భావం ఇవన్నీ మొదలైపోతున్నాయి. ఎందుకు జాగ్రత్తగా అందరూ గమనించాలి. మనం అందులో సత్యం ఉందా లేదో చూసుకోండి. మనం మన స్వార్థానికే అదే స్వార్థకరమే కదా. ఇది నేను ఎన్నోసార్లు ఇది చెప్పాను, మీకు కొత్త కాదు. ఈ పూజలు, ఈ విగ్రహాన్ని పట్టుకుని ఆరాధించడం, అతనే నన్ను చూపిస్తారని చెప్పడం, ఇవన్నీ కూడా ఒక రకమైన భద్రత కోసమే మనం చేస్తున్నాం, ఒక రకమైన సుఖం కోసమే చేస్తున్నాం. అదంతా తెలిసిన తర్వాత జాగ్రత్తగా ఫాల్స్ అంటే అసత్యాన్ని అసత్యంగా, సత్యాన్ని సత్యంగా, అంటే ఆ ఫాల్స్ లో ఏదైనా సత్యం ఉంటే దాన్ని మనం సత్యంతో చూడగలం. అప్పుడు మనకి అసలైంది ఆ చూడడమే సత్యం తెలుసుకోవడం. ఎవరికైనా అర్థం కాబట్టి అడగండి. అదేంటండి, విగ్రహంలో దేవుళ్ళు ఉంటారు, ఇస్తున్నాడు కాదంటే ఎలా? మీరు నిర్మించిన దేవుడే ఉండాలి, మీరు నిర్మించిన దేవుడే ఉన్నారని చెప్తున్నారు. అందులో బ్రెయిన్ ఉంటుంది. అది అది హృదయం లేని కానీ కాదు. అందులో కంఫర్ట్ ఫీల్ అవుతున్నాం. ఈ విధంగా మతం అనేది మొదలైపోతుంది అంతే కదా. అసలైన దైవతత్వాన్ని వెళ్ళగలుగుతాను. అయితే నేను ఒకసారి ఉపన్యాసంలో హిందూయిజం అంటే హిందూయిజం అంటే పూజలకు విగ్రహాలను పూజించడానికి పరిమితం అయిపోయింది, పూజించే పరిమితం అయిపోయిందని మిగతా మతాలు కూడా అన్ని చూశారు. అన్ని మొత్తం అందరినీ ప్రపంచం అంతా తిరిగారు కనుక ప్రపంచం అందరికీ ఉపన్యాసాలు ఇస్తున్నారు. అన్ని మతాలని ఆయన విధించారు. ఎవరిని అసహించుకోవట్లేదు, చేస్తున్న పని ఏమిటో చెప్పారు. మనం అదే కదా చేస్తున్నాం కాదని ఎవరైనా అంటే నాకు చెప్పండి, మీకేమైనా అదే సత్యం చదవాలని లేదు. అది నిజమా కాదా ఎవరైనా చెప్పండి. అంటే ఒక్కసారిగా బాధ ఇలా, ఎందుకంటే మనం దాని మీద ఎన్నో ఎన్నో వేల బిల్డింగ్లు కట్టుకున్నాం కనుక ఆ మూలం ఇలాంటిదా అని తెలుసుకుంటే మనకి డేంజర్ లో వెళ్ళిపోయినట్టు ఉంటుందని ఆయన చెప్పారు కదా. భయం అయిపోతుంది. అలాగే భయం ఎవరైనా అయితేనండి లేకపోతే కాదండి అని చెప్పండి, నేను ఆనందిస్తున్నాను. అంటే అలా చెప్పిన మాత్రంలో మిమ్మల్ని తప్పు చేసాను అన్న మార్చి చెప్పకుండా యథార్థాన్ని చూసి చెప్పండి. కాదండి అని ఎవరైనా అంటే నాకు చెప్పండి. వినిపిస్తుంది వినిపిస్తుంది. నమస్తే అమ్మా. అంటే ఇది ఎవరైనా నేను బాధ పెట్టలేదు ఆయన
ఆయన ఏం చెప్తారంటే మన దాంట్లో యథార్థం అది కూడా వాళ్ళని మన భద్రత. చెప్పండి నారాయణ గారు. నమస్తే అమ్మా. ఇక్కడ ఈరోజు అంటే మతం గురించి అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పారమ్మా కృష్ణమూర్తి గారు. ఎందుకంటే మనం ఒక విగ్రహానో లేకపోతే ఇంకో దీన్ని మనం అక్కడ పెట్టుకుని అంటే దీన్నే భగవంతుడని దాని రకరకాల పూజలు చేసి కర్మకాండలు చేస్తున్నాం. అది రైట్ అమ్మా. అంటే ఇది అంటే భగవంతుడు బాబా నన్ను కాపాడుతాడు, రాముడు కాపాడుతాడు, కృష్ణుడు కాపాడుతాడు, జీసస్ కాపాడుతాడు, అవన్నీ అవును. అందుకే వివేకానంద ఒక దగ్గర అంటాడమ్మా, అంటే ఒక దగ్గర అంటాడంటే నాకు చాలా సంవత్సరాల క్రితం నువ్వు ఒక గంట కూర్చుని దేవుడి గదులు పూజ చేసి బదులు ఒక గంట ఇలా వ్యాయామం చేసి నీ శరీర దారుఢ్యం పెరుగుతుందండి. ఇదేంటి ఇంత ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్నామమ్మా. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఆ విగ్రహానికో లేకపోతే ఇంకో దేనికి ఏం చేస్తుందంటే పరిమితం అయిపోతున్నాం. ఈ తర్వాత ఈ మతం అనేది అంటే నా మతం గొప్ప, నీ మతం గొప్ప అంటే అందరం కూడా ఆ మతం మౌఢ్యంలోనే ఉండిపోతున్నాం అన్న దాన్ని. అంటే ఇదే సత్యం, అంటే ఇదే హయ్యెస్ట్ బీయింగ్, ఇదే అన్న మోసదూరంలో ఉండిపోతున్నారమ్మా. సో అందుకే అన్ని మతాల వల్ల అంటే క్రిస్టియన్ కానీ బౌద్ధాన్ని హిందూ మతాన్ని అన్నిటినీ కూడా ఎత్తి చూపించాడు ఆయన. అంటే ఒక ట్రెమండస్ విప్లవం అన్నమాట అంటే కృష్ణమూర్తి గారు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మనం దేన్నైతే మతం అనుకుంటున్నామో దాన్ని ఎత్తి చూపించాడమ్మా. ఎందుకంటే అందుకే ఒకసారి బాబా గారు కూడా అంటారు, మతం మసి చేస్తుంది మనిషిని, కులం వస్తుంది కాబట్టి కుల మతాలకు అతీతమైనటువంటిది ఉంటుంది, దాన్ని పట్టుకుని అంతే తప్ప ఈ మతాలు కులాలు కొట్లాట్లు ఇదంతా ఈ గందరగోళం అంటే ఆ మతం మౌఢ్యం వల్ల ఈ రోజు చూడండి హిందూ ముస్లిం అనేక రకాల కొట్లాట్లు తగువులు ధర్మాలు అంటే ఇది ఏం చేస్తుందంటే ఈ మతం మనిషిని ఇంకా అజ్ఞానంలో తీసుకుని వెళ్ళిపోతుంది అన్నటువంటి సత్యాన్ని బాగా చెప్పారమ్మా. ఇది అంటే మీరు అన్నట్టు ఒక రకంగా మింగుడు పడకపోయినా ఉన్న యథార్థం సత్యం, అందులో ఇది సిద్ధాంతం కాదు ఆయన చెప్పినటువంటిది. ఎందుకంటే మనకు ఒప్పుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆది శంకరాచార్యులు కూడా మండన మిశ్రంతో కర్మకాండని అనేక రకాలుగా ఎందుకంటే ఎన్నో రోజులు వాదిస్తాడనమాట. కర్మకాండే గొప్పది అంటే కాదు, జ్ఞానమే గొప్పదని. కాబట్టి మనం ఒప్పుకోవడానికి కష్టంగా ఉంటుందమ్మ ఇది. ఎందుకంటే మనం అనేక జన్మల నుంచో లేకపోతే ఒక దాంట్లో ఒక మోసదారంలో మనకు అలవాటు అయిపోయింది. నేను కొత్తగా చెప్తున్నాడు ఏంటి, ఇదంతా పనికి రాకుండా చేసేసి ఏదో మీరు అన్నట్టు గాలి తీసేటి ఏకంగా నాకు అన్నట్టు అనిపిస్తుంది, బాధగా అనిపిస్తుంది. కానీ ఏం చేయాలంటే దాన్ని మనం అర్థం చేసుకుని ఏం చెప్తున్నాడో దాన్ని ఇంకా బాగా అర్థం చేసుకొని ఎంతకంటే ఉన్నతమైనటువంటి దాన్ని నేను ఎలా పొందాలి అన్నటువంటి ఒక మనం తప్పిస్తే అందులో ఏం చెప్తున్నాడు అన్నది అర్థమవుతున్నాం. ఎందుకంటే ఒకసారి కృష్ణమూర్తి గారు సడన్ గా ఒకసారి సత్యలోకి వెళ్ళారంట. ఆ సత్య ఫాదర్ ఏదో చెప్పింది విన్న తర్వాత ఆయనకి ఏమనిపించిందంటే ఏదో పిచ్చోళ్ళు మాట్లాడుకుంటున్నారేమన్నట్టు అనిపించింది అనమాట. అంటే ఆయన ఖచ్చితంగా అంటే ఏదైతే సత్యమో ఇప్పుడు చూడండి అన్ని మతాల వాళ్ళు అంటే ఈ ప్రళయం తర్వాత మేము ఉంటాం, ముస్లిమ్స్ అంటే క్రిస్టియన్స్ అంటే మేము ఉంటాం, హిందువులు అంటే మేము ఉంటాం, రకరకాలంటే ఎవరికి తోచింది వాళ్ళు చెప్పుకుంటున్నారు తప్ప అసలు సత్యం ఏంటో తెలియబట్టం లేదమ్మా. సో అలాంటి సత్యాన్ని మనకి ఇక్కడ కళ్ళకి కట్టి మనకి చూపించారమ్మా. అది చాలా బాగుందమ్మా. ఇది ఎందుకంటే ఇది మనం ఖచ్చితంగా ఒప్పుకుంది. ఇది ఏదో ఆయన సిద్ధాంతం కాదు, ఉన్న యథార్థాన్ని ఉన్న సత్యాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరించారు కృష్ణమూర్తి గారు. కాబట్టి మనకి కొంచెం కష్టంగా అనిపించినా ఆయన చెప్పినది 100% సత్యం అమ్మ. అది సిద్ధాంతం కాదు, యథార్థం సత్యం. ఎవరికి వారు చూడాలి. ముఖ్యంగా నారాయణ గారికి బాబా గారితో ఎంతో అటాచ్మెంట్. అంటే అదే అన్నారు కదా, వ్యక్తి పూజలు చేస్తామని. ఇక్కడ మనం వ్యక్తి చెప్పే విధానాన్ని చెప్పేటటువంటి సారాన్ని గుర్తించారు. ఆ వ్యక్తిని పట్టుకుని పూజ చేస్తారు. ఇప్పుడు నేను స్వామీజీ దగ్గర చూసాను, ఆయన ఏం చెప్తున్నారు వాళ్ళు ఎవ్వరూ పాటించారు. ఆయన పూజ ఎందుకు చేస్తే వీళ్ళకి మంచి అయిపోతుందని స్వార్థం. ఆయన గౌరవం కొద్ది కాదు, గురువు పాదాలకు పూజ చేసేస్తే రేపు పొద్దున్న శుభాలన్నీ అయిపోతాయి, అందులో కూడా స్వార్థమే. అందుకని నేను చేస్తాను అనుకున్నాను. వీళ్ళకి స్వామీజీ పాదాలకు పూజ చేసిన తర్వాత నాకు అర్థమైంది, ఆ పూజ చేయడంలో కూడా ఒక హింసాత్మక ప్రకృతి ఉన్నాయి. ఇతరులను అణిచిడం, ఎవరి పాపులరో వాళ్ళు చేయడం. ఇంటికి చేస్తున్నారు, ఆ గురు పూజ చేస్తే అన్ని ఫలితాలు వచ్చేస్తాయి. వీళ్ళ ఇంటికి అన్ని శుభాలు అయిపోతాయి, వాళ్ళ బిజినెస్ బాగుంటుంది, వాళ్ళ ఇంట్లో ఎన్నో రకాలైనటువంటి
బిజినెస్ లో లాభాలు, డబ్బులు, ఇంకా వాళ్ళు ఎంతో సుఖంగా ఉంటారు. అదనమాట ఉద్దేశం. అయితే నాకు ఆ రోజు సాయంత్రం మాట్లాడమన్నప్పుడు నాకు ఏమొచ్చిందంటే, గురువు చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడం గురువు పాదాలకు పూజ చేసిన కంటే చాలా ఎక్కువ అన్నారు. అది విప్లవాత్మకంగా అనిపించిన ఆ శ్రీపాద వల్ల సంస్థానంలో ఇదే మాట్లాడింది. అంటే నేనేమో ఏమి పూజ చేయలేదు, అంటే వాళ్ళకి ఇచ్చింటే అక్కడ ప్రయారిటీ. అయితే ఇక్కడ ఏంటి, మనం వాళ్ళు చెప్పే తత్వాన్ని పట్టుకో, వాళ్ళకి పూజ చేసేస్తే అది స్వార్థకర్మ, మనకి మంచి లేకపోతే మనకి ఏందో జీవితంలో అన్ని శుభాలు వచ్చేస్తాయి అనే స్వార్థం. మనం ఒక విగ్రహాన్ని పెడతాం, ఆ విగ్రహమే ఫలానా అంటాం, ఆ విగ్రహంలో ఎన్నెన్నో ఊహలు ఊహించుకుంటాం. అది మనం సృష్టించిన ఈ ఊహలు, అంటే విగ్రహము మానవుడి చేత సృష్టించడం. అదే నేను అనుకుంటాం. లేకపోతే ఒక వ్యక్తిని పట్టుకుంటాం, ఆ వ్యక్తి చెప్పే విషయం కంటే వ్యక్తి పూజకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఆ వ్యక్తి పూజలు ఎందుకు? యూఎస్లో ఎంత అద్భుతమైన విషయాలు చెప్పినటువంటి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆ కిందకు వచ్చి గోడ మీద కూర్చునేవారు. ఫస్ట్ లో గోడలు ఉంటాయి, తర్వాత విఐపి చైర్స్ ఉంటాయి, చేపలు కానీ అక్కడికి వచ్చి కూర్చునేవారు. అంటే వ్యక్తికి కాదు ఇంపార్టెన్స్, వ్యక్తి చెప్పిన తత్వానికి ఇంపార్టెన్స్. అలా అయితే ఆ రాను రాను మనం అదే చేస్తున్నాం, వ్యక్తి పూజలు చేస్తాం. తర్వాత ఇప్పుడు ఈకే గారి దీనికి వెళ్ళాం, పార్వతీ కుమార్ గారి పాద పూజ అన్నారు. సరే, ఈ పాద పూజతో ఏం జరుగుతోంది, వీళ్ళకి ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తే, యథార్థాన్ని ఆలోచిస్తే మనకి మంచి అయిపోతుంది. అక్కడ ప్రేమ కంటే మనకి మంచి అయిపోతుంది. అది అది జాగ్రత్తగా, అంటే ఇవి వినడానికి ఒప్పుకోవడానికి చాలా బాధగా ఉంటాయి, డేంజర్. పోయి ఇలాంటివే ఒకప్పుడైతే అలాంటి వాళ్ళని చంపించారు, సత్యం చెప్తే వాళ్ళని చంపిడమే, ఎందుకంటే మూర్ఖత్వాలు అంతలా ఉండేవి. అందుకే ఎంతో మంది సత్యం చెప్పిన వాళ్ళకి ముప్పు వచ్చేసింది, వాళ్ళని సజీవ దహనం చేశారు, బ్రూనోని సోక్రటిస్ విషయం తాగించేశారు, ఇంకా ఎంతో మందికి చంపించారు. ఎందుకంటే ఈ మూర్ఖుల యొక్క మూర్ఖత్వానికి భిన్నంగా చెప్పారని. మనం అలాగే ఉన్నాం. చిచ్చగా ఈ కృష్ణమూర్తిని పక్కన పడింది, మనం ఎన్నాళ్ల బట్టి ఉన్న ఫాల్సిటీ అనేస్తే ఎలాగా అన్నట్టు ఉంటున్నాం. అదే ఎవరో కొంతమంది వివేకం ఉన్నవాళ్ళు నిజమే కదా, మనం చేసేది ఇదే కదా అని చూడగలుగుతారు. అది చూడడానికి భయం ఎందుకు తెలుసా, వాళ్ళ భద్రత పోతుంది. వాళ్ళు అందులోంచి భద్రత పొందుతున్నారు ఆ ఐడియాల్లో. ఒక్కసారిగా తీసి పాడిస్తే ఎలాగా, నేను ఏ కష్టంలో ఉన్నా సైకలాజికల్ సెక్యూరిటీ రావాలిగా నాకు. అందుకు అక్కడ డేంజర్ అన్నారు. ఒక్కంతటి ఒప్పుకో, ఆ పదం ఏంటి, బోల్టా ఏంటి, బాక్, బిఏ అంటే మనం దాన్ని తిరస్కరిస్తాం, నచ్చదు మనకి. అదంతా చూపిస్తే ఎంత ప్రమాదంలో పడిపోతామండి మనం. నన్ను రక్షిస్తున్నవాడు ఒకడు ఉన్నాడని కదా ఎన్నాళ్ళు నేను ఉన్నాను, ఎవరు లేరా అని తెలిస్తే మనకు నచ్చదు. ఎంత ప్రమాదం అది. ఓకే, అయితే అలాంటి వాటిల్లో మనం అందుకనే అసత్యాన్ని అసత్యంగా చూడగలగాలి, అసత్యంలో ఏదైనా సత్యం ఉంటే చూడాలి. ట్రూత్ ఇన్ ఫాల్స్ అన్నారు. దేంతో చూడాలంటే సత్యంతో చూడాలి, అప్పుడు మాత్రమే మనకు అర్థం అవుతుంది. అప్పుడు మనకి అర్థమయ్యి అక్కడ ఎప్పుడైతే ఇది అసత్యం చూడండి, పాము అని అనుకున్నంతసేపు భయం భయం భయం, పాము కాదండి పడే అని చూడగానే మనలో మార్పు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. వేరేగా తాడు అని నేను ట్రీట్ చేసుకోవాలి, కొన్నాళ్ళు అయ్యాక దాన్ని తాడుగా భావిస్తాను అనం కదా. పాము అనే భావనలోంచి పాము కాదని తెలియగానే మన ఫీలింగ్స్ అన్ని సెకండ్ లో 1000 వంతులు మారిపోతాయి, దానికి టైం పట్టదు. ఆ అవగాహనలోనే మార్పు వచ్చేస్తుంది. అవునా కదా, ఈ విషయం అందరికీ తెలిసింది. అందుకని ఇది అసత్యం అని తెలుసుకోగానే మనలో మార్పు తక్షణం వస్తుంది. అందరికీ అర్థమైందా?
ఎవరు అర్థమైంది 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 వింటుంది. బాగుంది మేడం, విప్లవాత్మకంగా చెప్పారు, మంచి మంచి ఉదాహరణతో. అసలు ఎవరి సెక్యూరిటీ వాళ్ళ దగ్గరే ఉంది. మన సెక్యూరిటీ కోసం ప్రయత్నించక్కర్ లేదు. మన భద్రత మన దగ్గరే ఉంటుంది, ప్రకృతిలోనే ఉంది భద్రత. మనం ఇంకెవరినో అంటే మనకేంటంటే ఆ భయం నుంచి పోవడానికి ఒక సైకలాజికల్ సెక్యూరిటీ కోసం ఇవన్నీ పెట్టుకున్నాం. ఆ పెట్టుకున్నది ఎంతో దుర్మార్గంగా తయారైంది. పెట్టుకోవడమో తప్పే, ఎందుకంటే అందులో ఎందుకు అందుకే విద్యా విధానంలో కూడా అన్నిటిలో అంటే అసలు నిజంగా ఆయన చెప్పినట్టుగా ఆ విగ్రహాన్ని ఒక రకమైన కర్మకాండలు మతం అంటున్నారు. ఏ మతమైనా అలాగే ఉంది. ఈయన వరల్డ్ సిటిజన్ అండి, అంటే విశ్వ అంతటికి పౌరుడు. అందుకని ఆయనకి అన్ని మతాలని ఒకలాగే అందరితోటి అన్ని చోట్లకి వెళ్ళి మాట్లాడు. మీకు ఎవరైనా మాట్లాడతారా? ఆ భద్రత లేక ఏమన్నా భావనలో స్టార్ట్ అయిపోయాం. బాగున్నది. అదే మన భద్రత కోసమే మనం అది కూడా ఇంకా చెప్తున్నారు. ఈ చిత్రం నిర్మించడం అది కూడా మన థాట్ తోనే మనం నిర్మించుకున్నాం. మనం నిర్మించుకున్న చిత్రాలనే మనం ప్రేమించుకుంటున్నాం, దాన్నే భద్రతగా ఊహించుకుంటున్నాం. అది ఎంత అబ్సర్డు. తర్వాత నెగేట్ చెయ్యాలి అని చెప్పారు. ఇది కాదు అని మొదట అనుకోవడం అది తప్పు కాదు, అది నెగేషన్ తర్వాత అన్నారు. ఎందుకంటే దీన్ని సత్యంగా మనం చూడగలిగినప్పుడు అది మనం నెగేషన్ కాదు అని కూడా చెప్పారు. అది బాగున్నది. అది కూడా అక్కడ అలా చెప్పలేదు, ఇంకొక దాన్ని ప్రతిష్టాపన చెయ్యాలన్న ఉద్దేశంతో చూడడం నెగేటివ్ కాదు. ఏంటి చూడడం నెగేషన్ కాదన్నారు. అంటే ఇప్పుడు ఫాల్స్ గా ట్రూత్ గా చూడడం అనేది నెగేషన్ కాదు అని కదా. ఇది ఇక్కడికి కలపకు. ఆయన అన్నదాన్ని ఏది ఖండించారంటే మరొక ఉన్నతమైన దాన్ని పొందాలి, అందుకే దీన్ని చూడాలి అనేది నెగేషన్ కాదన్నారు. కావాలంటే డైలాగ్ చదువు. సరే, ఓకే. అదే చెప్పారమ్మా. ఇంకోటి ఉన్నతమైన దాన్ని పొందాలనుకోవడం నెగేషన్ కాదు, అంటే వ్యతిరేకం కాదు. అదేనమ్మా. నెగేట్ చెయ్యాలి అంటే ఫాల్స్ గా చూడాలి, అసత్యాన్ని అసత్యంగా చూడగలగాలి, అసత్యంలో ఏమైనా సత్యం ఉంటే దాన్ని చూడగలగాలి. నెగేషన్ లో నేనేదో కొత్తది పొందేస్తాను అని అలాగే చూడడం నెగేషన్ కాదన్నారు. అది సబ్స్టిట్యూషన్ అవుతుంది. బాగున్నారు చాలా, కానీ బాగా లోతుగా ఆలోచించిన మంచి విషయం. అసలు మొత్తం ప్రపంచం అంతటికి ఒక్క వ్యక్తి లోంచి అంటే అది జగద్గురువులు లాంటి వాళ్ళకి అలాంటి ఆ ధైర్యం ఉంటుంది, ధైర్యంగా చెప్పడం అలాగా ఉంది చాలా. అంటే ప్రేమ అందరినీ అన్కండిషనల్ గా పెళ్లి చేయాలని ఆ చెప్పింది ఎంతో సత్యంగా కూడా ఉన్నది అనిపిస్తున్నది. నిజమే కదా అని అనిపిస్తున్నది కూడా. బతకనిస్తారా? నువ్వే చెప్పు. మన 90 ఏళ్ళు బతికి ఏమంటారు అంటే ప్రతి వాళ్ళు చేసుకుంటారు. సత్యంగా కూడా ఎందుకు సత్యంగా ఉంది కూడా అని ఎందుకంటారు? నమస్తే అమ్మా, వసంత మాట్లాడుతున్నాను. నమస్కారం, చెప్పండి. విగ్రహానికి ఒక రూపానికి పరిమితం అయిన మన ప్రేమ భక్తి అనేది మనుషుల పట్ల పూర్తిగా ఏమంటారు అందరి పట్ల ఉండాలని దీనికి ప్రయాణమే మనిషి అలాగే వసంత గారు మీరు అవన్నీ చెప్పలేదండి. ఆ విగ్రహంలోనే భద్రతని పొందుతున్నాం, ఆ విగ్రహమే మనని రక్షించేస్తుంది.
అనే బ్రెయిన్ ఒక భద్రతని పొందుతోంది. నా విగ్రహం నన్ను అన్ని రకాలుగా తీసుకుంది. అదే ఆ పరిమితత్వం నుంచి ఎదగాలి అనేది నేను అన్నాను. అట్లా అన్నారని చెప్పలేదు. అది చూడగలగాలి మనం. తర్వాత ఏమవుతుంది సంగతి వదలేదు, చెప్పట్లేదు. అది ఫాల్స్ చూడగలగాలి. మనం ఏంటి, మన స్వార్థానికి, మన భద్రత కోసం అది మనకి చూపిస్తుంది. అవునా కదా అని చూడాలి. దానివల్ల ఏమవుతుంది అవన్నీ అప్పుడు ఆయన చెప్పరు అలాంటివి. నువ్వు అదే నేను చెప్పాను, పాము కాదు తాడు అని తెలిస్తే దానివల్ల ఏమవుతుంది ఏంటి తెలియగానే మారిపోతుంది, భయము అన్నీ మారిపోతాయి. ఇంతకు ముందు గోల్డ్ ఆలోచనలు ఏంటైపోతాం, అలాంటి వందలాది ఆలోచనలన్నీ ఒక్కసారి పడిపోతాయి. అవునా? అవును. అలవాటైన పద్ధతి మార్చుకోవడానికి చాలా భయపడతారు. దీంట్లో భద్రత ఇది వదులుకుంటే మనకేమిటి అనే దానికే ఇదే కంటిన్యూ చేసుకుంటారండి. దిశగా ఉంటుంది అనేది తెలియాలి ఎవరికి వారు తెలియాలి. అంటే ప్రతి ఒక్కరు చూడగలగాలి. చూసిన వాళ్ళకి వెంటనే ఇప్పుడు ఎలా అయితే పాము అని అనుకున్నప్పుడు ఉన్న భావనలన్నీ ఆ తాడని అనగానే వెంటనే వెంటనేలో 1000 వంతులు మారిపోతాయి. వెంటనే అయిపోతుంది. అవును. అది ఆయన చెప్తున్నారు. చూడడం ఇక్కడ ముఖ్యమైన విషయం. అది చెప్పడం కాదు, నిజమా కాదా అని చూడగలగాలి. అదే చాలా వెరీ ఇంపార్టెంట్. ప్రసాదాలు తయారు చేయడం, మడిగా వంటలు, ఇవన్నీ చాలా టైం కూడా మిగులుతుంది, శ్రమ మిగులుతుంది. ఎందుకంటే సర్వమానవ ప్రేమ కూడా మనసులో వికసిస్తూ ఉంటుంది. ఇది నేను ఆలోచిస్తున్నాను. ఫలితాలు చెప్పకండి అది, ఎందుకంటే అవి ఫలితాలు వద్దు, అసలు ఆ పాయింట్ అవగాహన చేసుకోండి. చేసుకుని లోపలికి తర్వాత సంగతి వదిలి. అర్థమైందా? అవునమ్మా, బాగుంది. అది బాగా మనం పట్టించుకుంది. అంటే నిజమా కాదా, నేను అలాగే చేస్తున్నానా, నాకు భద్రత కోసమైనా, ఇంకేదైనా నేను పొందిస్తున్నానా చూడండి. అది నేను అన్నాను, ఎవరైనా అపోజ్ చేసినా చేయండి అని. ఎందుకంటున్నానంటే తప్పు లేదు, వాళ్ళు గట్టిగా పెట్టుకున్నవి ఏవేవో చెప్తారు కదా. కృష్ణమూర్తి గారు అన్నారు కనుక రైతు అలా కాకుండానే చూడమంటారు ఆయన. ఎక్కడికక్కడ సాధనని అని చెప్పి ఆ ఫ్రీడమ్ కూడా ఇస్తున్నారు ఆయన. ఇది నేను చెప్పాను, మీరు పాటించండి అని ఎక్కడ చెప్పారు. కలిసి చూద్దాం, కలిసి ప్రయాణిద్దాం అంటారు. అవగాహన ఆలోచిస్తే చాలా విశాలంగా ఫీలింగ్ వస్తుంది. పరిమితంగా అలా ఉండిపోవడము, అదే కంఫర్ట్ భద్రత అనేకంటే ముందుకు ఎదగడం చాలా బాగుంటుంది. అందుకే అది కూడా అన్నారు కదా, వైడ్ గా ఉంటుందని. అప్పుడు విశాలమైన స్థితి వస్తుంది, సంకుచితత్వాలన్నీ పోతే విశాలత్వం వస్తుంది, భయాలు పోతాయి. అది చాలా లోతుగా అందరూ ఆలోచించవలసి తెలిసే చాలా విషయాల్లో మనకే అర్థమవుతుంది. అవగాహన మాత్రం లోతుగా చేసుకోవాలి. ప్రభ గారు మాట్లాడటం లేదు, ఆంజనేయమూర్తి గారు. ఆంజనేయమూర్తి గారు నమస్తే అండి. నమస్కారం. ఇది ఇప్పుడు సాంప్రదాయాల గ్రూప్ లోంచి సత్యం చెప్పే గ్రూప్కి మారిపోయింది. తప్పనిసరిగా వెంటనే మారుతారు. ఆ సాంప్రదాయాలు మీకే తెలియని సాంప్రదాయాలు లోతుల్లో ఎక్కడని చెప్తారు, కానీ ఆ సాంప్రదాయాల్లో ఉన్న అసత్యాన్ని చూపించారు.
సరేనా? అలాగే తప్పకుండా ఇమీడియట్ గా మారుతానండి. ఆ, మారడానికి అంటే సత్యం చూస్తే నేనేం మిమ్మల్ని కమాండ్ చేయట్లేదు. అలాగే అది మేడం, కాదు అర్థమైంది. ఉం? ఈ విషయం అర్థమైంది. దాని నుంచి పూర్తిగా బయటకు వస్తాను. అంటే అది మీ ఇష్టం, కానీ అర్థం మాత్రం చేసుకుంటే సంతోషం కదా. అంటే సత్యాన్ని సత్యంగా చూడగలగా. తప్పకుండా మేడం. చెప్పండి ఇప్పుడు మీరు ఈ పాయింట్ అర్థమైందా ఇవాళ టాపిక్? టాపిక్ అర్థమైంది మేడం. చాలా క్లారిటీ క్లియర్ గా ఉంది. ఆమోదించడమే కష్టంగా ఉంది అంతే కదా. తప్పు లేదు, ఎన్నో వేల పట్టు అభిప్రాయాలు. అంటే ఆ నమ్మకం తీసుకోవడానికి కష్టం కదా. అవునండి, ప్రయత్నపూర్వకంగా చేయాలి తప్ప ఏదో అయిపోతుంది అనుకుంటే ఏది కాదు. ప్రయత్నపూర్వకంగా బయటికి రావాలే తప్ప వినిసి మారిపోయాను ఈ క్షణంలో అనుకుని భ్రాంతి పడ్డానికి పనికిరాదు. ప్రయత్నం అక్కర్లేదండి. ఇప్పుడు పాము కాస్త తాడని తెలిస్తే ఏం ప్రయత్నం చేస్తామండి మనం మారడానికి? చెప్పండి. చేయాలా వాడు తాడని చెప్తాను అని? వెంటనే మార్పు వస్తుంది సహజంగా. వస్తుందా రాదా? అబ్బా నేను కొన్నాళ్ళు అవుతుందండి తాడని చెప్పుకోవడానికి అంటారా? లేదు, వెంటనే వస్తుంది, ఇమ్మీడియట్ గా వస్తుంది. అంటే ఏం చేసే పాము అనే రియలైజేషన్ నుంచి పాము కాదనే విషయం తెలుసుకున్నాక చేంజ్ రావడానికి ప్రయత్నం అవసరమా? లేదు, సహజంగానే ఆటోమేటిక్ గా వస్తుంది అంతే. ఆ విషయంలో జరిగినట్టు ఈ విషయంలో కూడా అదే జరుగుతుంది కదండి. సంపూర్ణ విశ్వాసం ఉండాలి. అంటే అది నిజం కాదా అని మనం బాగా తెలుసుకోవాలి. అది అర్థం బాగా అవుతాయి, క్షణంలో వస్తుంది అంతేనా. అందుకని నేను ఏమంటున్నా అంటే దాని తర్వాత ఏం చెప్పొద్దు, అర్థం బాగా చేసుకోమంటున్నా. నిజమా కాదా అని మీరందరూ ఎవరికి వారు చూడాలి. అందులో సత్యం ఉందా లేదా, ఉన్నట్టు అనిపిస్తుందా లేదా మీకు అది చెప్పండి. అవును, సత్యం ఉంది మేడం, పూర్తిగా సత్యం ఉంది. కొద్దిగానే ఉందా? మిగతా అంతా సత్యం ఇంతేనండి. నారాయణమూర్తి గారు అమ్మా, కొద్దిగానే సత్యం ఉందా? అర్థం కావట్లేదు. సత్యం ఉందండి, సంపూర్ణంగా సత్యం ఉంది. ఇందాక కొద్దిగా అన్నారని అడిగారు. అది మనం ఆ సత్యం ఉన్నది అంటే దాన్ని బాగా గ్రహించితే చాలు. పాము కాదని గ్రహిస్తే ఎలా మార్పు వస్తుందో తాడుని ఆ గ్రహించడం వల్లే చాలండి. ఎలా మార్పు తెచ్చుకోవాలని సాధన చేయక్కర్లేదు. అదేంటండి వాళ్ళ వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళ పుస్తకాల్లో ఉంది కదా, ఇన్ని పుస్తకాల్లో ఉంది, ఇవన్నీ కాదు. ఎవరంతటి వాళ్ళు సత్యాన్ని చూడగలగాలి. అనేది అర్థమైందా? వాళ్ళు అక్కడ ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా రాశారు, వాళ్ళ వాళ్ళు ఇలా రాశారు, అవన్నీ కాదు. అతను కూడా అదే అంటున్నారు. ఏమంటారు? వేరే వేరే ఉదాహరణలు తీసుకోకుండా ఇక్కడికిక్కడ యాజ్ ఇట్ ఈజ్ గా స్వీకరించగలగడం. యాజ్ ఇట్ ఈజ్ గా మీరు చూడగలగడం, మీరు చూడరు. ఎవరికి వారు నాకు నేను చూడగలగడం. అది ఎవరైనా మాట్లాడతారా? నమస్తే మేడం, నేను శాంతిశ్రీని. అమ్మా వాళ్ళు ఈరోజు చెప్పింది చాలా బాగుందమ్మా. మనకి కృష్ణమూర్తి గారు చాలా చక్కగా వివరించారు.
అంటే ఈ మానవులు సృష్టించుకున్న ఏ మతాలు విగ్రహాలు వాటిని పరిమితం చేసి ఈ పూజలు ఇవన్నీ కూడా కేవలం మనిషి సంకుచితంగా చేసినవి అని చెప్పేసి బాగా అర్థమైందమ్మా. అంటే మనం దాని వెనుకున్న సత్యం అంటే ఏంటి, ఆ పరమాత్మ తత్వమే నిత్యం, మిగతావన్నీ కూడా అసత్యము అనేది మనం తెలుసుకున్నాము ఇన్ని రోజుల నుంచి మనం ఈ జ్ఞానంలో. అంటే ఏంటంటే ఇప్పుడు శంకరాచార్య వాళ్ళని తీసుకున్నాం, వారేంటి అద్వైతం అంటే నీలో ఉన్నది ఈ మొత్తం పరమాత్మ, నీలో ఉండే ఆత్మ అన్ని రెండు ఒక్కటే అని చెప్పారు. అలా అంటే మనము ఇంకా ఈ విగ్రహాలు అంటే లిమిట్. చెప్పమ్మా. అమ్మాయి వినబడిందా? సంతోషం. అది ఎంత గట్టిగా అరవాలి అంటే ఇప్పుడు అన్ని ఎగ్జాంపుల్ కాదు, ఈ పాయింట్ మీకు అర్థమైందా లేదా? అర్థమైందమ్మా. డీవియేషన్. ఓకే ఓకే, చాలా బాగా అర్థమైందమ్మా. వాళ్ళు చేశారు, అందులో పరమాత్మ తత్వం అదేమి చూడమని కూడా ఆయన ఏం అంటున్నారు. మనం చేస్తున్న అసత్యం చూడాలి కదా. అవునమ్మా. ఆ కల్పనలన్నీ ఎందుకు ఇప్పుడు చూడండి. ఓకే ఓకే అమ్మా, అంతవరకు ఆయన చెప్పిన పాయింట్ మాత్రం చాలా క్లారిటీగా ఉందమ్మా. అందులో ఎలాంటి డౌట్ అనేది మనకి లేదు. ఆయన చెప్పింది అక్షరాల సత్యము అనేది బాగా అర్థమైందమ్మా. అది చాలా బాగుంది, సంతోషం అమ్మా. అంటే అతను చెప్తున్నది ఏమిటంటే అందులో ఉన్న సంతృప్తి మనం చూడాలి. తర్వాత ఏం జరుగుతుందని వసంత గారు చెప్పినా ఖండించాను కదా, ఎందుకు అవన్నీ ఏమంటారు? అవును, అంటే మనలో ఈ గూడు కట్టుకుపోయిందిగా. మీరు అన్నారు కదా, ఎన్ని సంవత్సరాలు ఏంటి తరాల నుంచి మనలో ఒకటి కొంత గూడు కట్టుకుపోయింది, ఒక మూఢ విశ్వాసం అనేది. అది దాన్ని పటాపంచలు చేసుకుంటూ రావాలి. అది అది బాగుందమ్మా. అది చాలా సత్యం తెలుస్తుంది. ఏం ప్రయత్నంతో జరిగేది కాదు. దీని ప్రయత్నం ఏం అక్కర్లేదమ్మా. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఉదాహరణ, అదే ఇప్పుడు పాము కాదు అని తెలవగానే మన మనసు ఎంత రిలీఫ్ అయిపోతుంది కదా, అంతే. వినండి, కంటిన్యూస్ టెన్స్ లేదు అక్కడ. చేసుకుంటూ రావాలి అనే కంటిన్యూస్ టెన్స్ ఉండదు. అర్థమైంది? ఆ యథార్థతని డీప్ గా గ్రహించితే చాలు, అన్ని జరిగింది. చేసుకుంటూ పాము అన్నప్పుడు ఒకలా ఉంది, తాడు అని తెలిసినప్పుడు చేసుకుంటూ వస్తున్నారా తాడు అంటూ అలా చేసుకుంటారు, తక్కువ మారిపోతుంది మనకు. ఓకే, ఈ మాటలు ఖండిస్తున్నానండి నేను. లేదు లేదమ్మా, నేను కూడా అదే చెప్తున్నప్పుడు. అది పాము కాదు అని తెలవగానే మనం ఎంత సెకండ్స్ లో రిలీఫ్ అయిపోతున్నామో, అలానే ఇదంతా అసత్యాన్ని మనము సత్యాన్ని తెలుసుకోవటానికి సెకండ్సే చాలు అని చెప్పేసి నేను కూడా అదే. మీరు కూడా అది చెప్పలేదు, చేసుకుంటూ అని కంటిన్యూస్ టెన్స్ వాడారు. దాని ఓకే అమ్మా, సంతోషం అమ్మా, అర్థమైంది. అట్లాగే అట్లాగే, చాలా బాగుంది. ఓకే, సంతోషం. ధన్యవాదాలు తల్లి మీకు. ఓకే ఓకే అండి, మీకు ఎవరైనా మాట్లాడతారా? మీకు ఎవరైనా మాట్లాడతారా? అయితే ముగించేద్దామా? అందరికీ నమస్కారం. ఆలోచిస్తారు కదా, ఆలోచించండి. ఆలోచించడం అంటే చూడండి, డెప్త్కి వెళ్ళి చూడగలిగినప్పుడు ఇవన్నీ నాకు ఉంది కాకుండా
యథార్థాన్ని నమస్తే మేడం. సత్యాన్ని గ్రహించటం, మూఢ నమ్మకాలని మనం కల్పించుకున్నవి ఇవన్నిటికీ దూరంగా వాటిని అయిపోతాయి తీసేయటం. చాలా ఈ కర్మకాండలు ఇవన్నీ కూడా అవసరం లేదు. రియాలిటీ సత్యాన్ని గ్రహించాలి. ఓకే, నమస్కారం. ఓకే, నమస్తే అమ్మా. మంచి